హలో అండి అందరికీ. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి అన్న మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయి విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ఎందుకు అంటే ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మీకు అర్థం అవుతుంది. ఈ కార్లో వచ్చేది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ చూసారు కదా, ఈయనకి ఎలాంటి పదవి లేదు, ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్న. కానీ ఆయన పక్కన పోలీసులు, ఆయనకు ఒక చిన్న కాన్వాయ్ విద్యార్థుల చేత చూసారు కదా సెల్యూట్ కొట్టించుకుంటారు. పక్కన కలెక్టర్ కూడా ఉన్నారు, మండలంలో ఉన్న అధికారులు మొత్తం సెక్యూరిటీ ఇదంతా కూడా ఉన్నదన్నమాట. ఈయన చూసారు కదా, దీని మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఏమి ప్రత్యేకమైన పదవి లేదు, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఈవెన్ వార్డు మెంబర్ కూడా కాదు. అయితే ఇలాంటి సందర్భంలో ఎలాంటి అధికారం లేని వ్యక్తికి ఒక పోలీసులు సెక్యూరిటీ కల్పించడం, అలాగే ప్రభుత్వ స్కూల్స్కు సంబంధించిన ఎన్సీసీ విద్యార్థుల చేత సెల్యూట్ కొట్టించడం ఏంది అని చెప్పేసి పెద్ద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు మీ అన్నగారి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆయనకి ఏదో పదవి ఇచ్చుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇట్లా పిల్లల చేత అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలాంటి ప్రైవేటు వ్యక్తి అయినా, ఇప్పుడు మీ అన్న తప్పితే ఆయనకి ఎలాంటి పదవి లేదు. అలాంటి వ్యక్తికి వీళ్ళు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు పనిచేయాలి? అది ఒక రకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తి అవుతుంది కదా. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక విమర్శలాగా, ఇది ఒక సజెషన్ లాగా తీసుకోండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేసిందనే కాదు, దీంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను, లేకపోతే చేయకపోతున్నాను. ఎందుకంటే ఇది చూశారు కదా, ఒక ప్రభుత్వ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక వ్యక్తి చుట్టూ, అది కూడా ఎంపీ ఎమ్మెల్యే అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకున్నారు కాబట్టి దాన్ని మనం అనుమతించవచ్చు. కాకపోతే ఎలాంటి పదవి లేని వ్యక్తికి చూశారు కదా, ఒక కాన్వాయి విద్యార్థులంతా రోడ్లు అటు ఇటు పక్కన నుంచి పోలీసులు సెక్యూరిటీ ఇదంతా ఏంటి అంటే ఒక రకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని. అది ఒక రకంగా రేవంత్ రెడ్డికే లాంగ్ టైంలో వ్యతిరేకత అయితే ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబ ఫ్యామిలీ అని చెప్పేసి ఆఖరికి ఆయన పదవిలో పోయిందో, సేమ్ రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ప్రశ్న కూడా రేపు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో మీరు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ కొంచెం దీన్ని తగ్గించుకుంటే మంచిది, లేకపోతే మీకే ఇబ్బంది. మేము చెప్పేది మేము చెప్తాం.